రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లయితే తయారుగున్నాయి. చెలో సుషేద్దాం పాండ్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా ఉందట శానా వీకు. కొండా సురేఖక్కనే బయట పెట్టింది టాకు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం ఎట్లుండే అన్న కేటీఆర్. సర్కార్ చేయంగానే సాగు తగ్గిందనుకుంటా ఇంటూ ఫైర్. 100 వెరైటీలతోని మర్యాద చేసిర్రు కొత్త అల్లునికి. పాపం ఎంత యాష్టపడ్డాడో ఆయన దిననీకి. ఆషాఢం ఒడిసిందిగా. కొత్త పెండ్లి పిల్లలంతా బట్టలు చదురుకోరి అత్తగారింటికి పోయే యాలైంది. అసలే ఇప్పుడు శ్రావణంలో వ్రతాలు పూజలు మస్తు ఉంటాయి. పని ఉంటది కదా ఎల్లూరు జల్దీ. ఇప్పుడు బిడ్డనే దొలుకోనికి అల్లుడు వస్తాడు కదా, వాళ్ళ మర్యాదలు ఎట్లుండాలి? ఏముంది శ్రావణం కదా, నీసు కొంతమంది తింటారు తినరు, కూరగాయలు ఏమన్నా వండి పెట్టాలి అనుకుంటారు అత్తమామలు. కానీ గీ అత్తమామలు కొత్త అల్లునికి పెట్టిన తిండి పదార్థాలు చూస్తే నోరు తెరుస్తారు పక్క. లడ్డు, మడత కాజా, బాదుషా, మైసూర్ పాకు, జాంగిరి, అరిసెలు, జిలేబీ, సమోసా, కారపూస, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే నోరే గుంజేటట్టుంది గాని వీటి పేర్లు ఒడిచేటట్టు లేవుగా. మాలా కొత్త అల్లుడు రాక నెల రోజుల తర్వాత ఇంటికి వస్తే గీ మాత్రం మర్యాద ఉండాలి కదా. కాకినాడలుండే రత్నకుమారికి రవితేజ అనే ఆలుమొగలకు పోయిన తప్ప సెప్టెంబర్ 2వ తారీఖు నాడు లగ్గమైంది. ఇక ఆషాఢంలో కొత్త పెళ్లి పిల్లను అవ్వగారింటికి దోల్తారు కదా. ఆషాఢం వచ్చిందని పిల్లని దొలకపోతందుకు అల్లుడింటికి వస్తే అత్తమామలు గిట్ల 100 రకాల పిండి వంటలతో మర్యాద చేసిర్రు. అసలే మర్యాదలకు గోదావరి, కాకినాడ గిట్ల కొన్ని జాగలు పెట్టింది పేరాయే. మళ్ళా కొత్త అల్లుడు రాకింటికి వస్తే గా మాత్రం కూడా మర్యాద లేకపోతే ఎట్లా? అల్లుడు సంతోషంగా ఉంటేనే కదా బిడ్డని మంచిగా చూసుకునేది. పోక అత్తగారింటికి పోతే అత్తమ్మ చేసిన వంటలు చూసి అల్లునికి తినకుండానే కడుపు నిండిపోయింది కావచ్చు. వీళ్ళు పెట్టిన 100 రకాల తిండి గురించి ఆడకట్టుల అక్కలంతా కూర్చొని తీరుగా మాట్లాడుకోవట్టిరట. కానీ నిజంగా గింతోపుకే ఏడికెళ్ళి రావచ్చు. వండినోళ్ళ కంటే తినేటోళ్ళకే ఎక్కువ బలం కావాలి ఇప్పుడు ఇవన్నీ ఒడసగొట్టనీకే. మళ్ళీ అల్లుడు అవన్నీ తినేయాలకు మళ్ళా ఆషాఢం వస్తది కావచ్చు అని ఇంకొందరు హెచ్చరిక మాడుతుర్రు. ఎవరన్నా లీడర్ల ప్రోగ్రాం పెడితే కార్యకర్తలు బుడ్డ లీడర్ల హడావిడి ఎట్లుంటది? అంతా మనదే అన్నట్టు స్టేజ్ మీదకి ఎక్కువ చూస్తుంటారు. తోసుకుంటా అందరు స్టేజ్లకి ఆనే ఉంటారు గాని అటేట్టుగా అదలరు. పెద్ద లీడర్ల వెనక పొంటుండి ఫోటోలు దిగి స్టేటస్ల పెట్టుకునేందుకు ఊరుకులాడుతుంటారు. గా ఆరాటంలా ఒక్కోసారి గిట్ల కూడా అవుతుంటది. చెప్పంగినకపోతే 2 జర్షినాకనే ఇంటారు ఎవ్వలైనా. అగో గదే పని చేసిండు గీ ఎమ్మెల్యే సాబు. వనపర్తి జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్న మదనాపురం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యానికి పోయిండు. అయితే ఆ టైంలో మేం స్టేజ్ ఎక్కుదామని కార్యకర్తలు బుడ్డ లీడర్లు ఉరుకులాడిండ్రు. ప్రోటోకాల్ గీటోకాల్ జాంతానాయ అనుకుంటా వచ్చిన వాళ్ళంతా ముత్తమంత స్టేజ్ ఎక్కేతందుకు నొగలు దొబ్బుకున్నారు. అలా చిల్లర్లొల్లి చూసినాక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్న కూషిర్రుమ్ అన్నది. ఏందివా చెప్తుంటే అర్థమైతలేదా మీకు? మనుషులా ఇంకేమన్నానా? అరే కొంత కూడా బుద్ధి లేదా అనయ్యా? ఏమిటి గొట్లాడుతురు? ఏమున్న స్టేజ్ మీద బెల్లంగడ్డలు గాంత ఉరుకులాట ఎందుకయ్యా అని 4 దులిపి ఓ కార్యకర్తను గల్ల పట్టుకొని కిందకు నూకేసిండు. ఇట్లా కడుమోళ్ళని కూడా చెప్తే అర్థమైతలేదా దిగుర్రని కొంతమందిని స్టేజ్ కిందికి దింపేసిండు. ఎమ్మెల్యే అన్నకే స్టేజ్ మీద గంతగానం కోపం వచ్చేటట్టు చేసిండ్రంటే ఆడ ఏ పార్టీ ఉరుకులాడినరో చూడురి. మరి చెప్తే వినేటట్టు లేరని ఇక అన్ననే గీతీర్లా అందరినీ సెట్ రైట్ చేసినట్టుండు. కానీ అన్నో కార్యకర్తలను నెట్టేసి అవమానించిన ఎమ్మెల్యే అని వార్తలు కూడా వేయగల చూసుకోయే అని ఆడున్న జనాలు ఇంకొందరు మాట్లాడుకుంటుర్రట. నిన్నీయాల పార్టీ లొల్లులైతే కత్తులతోటి గుత్పలతోటి పొడుచుకునేది ఏం లేదు. సోషల్ మీడియా ట్రోలింగ్లు కౌంటర్లతోటే ఫైటింగులు చేసుకుంటుర్రు. అందులో ఎవరి క్రియేటివిటీ వాళ్ళది చూయించి నెట్లు ఇడిచిపెట్టి అవతలోళ్ళని కిండలు చేస్తుర్రు. ఆగో అట్లా సోషల్ మీడియాల ప్రతిపక్షం వాళ్ళ కంటే అధికార పార్టీ చాలా వీక్ ఉందట. కుద్దు మంత్రి మేడమే అంటున్నది. అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శనున్నట్టు చేట్ల అధికారం ఉన్నా గానీ సోషల్ మీడియాలో సరైన కౌంటర్లు ఇచ్చే టీం లేదట కాంగ్రెస్ పార్టీలా. గదే బాధపడుతున్నది మంత్రి సురేఖక్క. ప్రతిపక్షమోళ్ళు నిమిషంలో అధికార పార్టీల మాటలకు కౌంటర్లు కట్ చేసి పెడుతుర్రు. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో హుషారున్నోలే లేరు. వాళ్ళ స్పీడ్ కు తగ్గట్టే ఉరుకుతలేరని అంటున్నది. ప్రతిపక్షమోళ్ళు పదంటే ఒక్కదానికి కూడా జవాబు గట్టిగా ఇచ్చేటోళ్లే కరువైనరు. దీంతో ప్రతిపక్షం చెప్పిందే నిజం అనుకునే తట్టున్నారు అంతా. గిదే సంగతి సీఎం సార్ కూడా చెప్పినాం, మనకు కూడా
గట్టి టీం ఉండాలి, అప్పుడే కౌంటర్లు ఇస్తాం అంటే సీఎం సార్ కూడా కరెక్టే అన్నాడు. గాంధీ భవన్ కు ఆర్డర్లు కూడా ఇచ్చిండు. మంచోళ్ళని చూసి పెట్టుర్రయ్యా, 4 రూపాయలు జీతం ఎక్కువైనా ఏం కాదు గాని బందోబస్తు ఉండాలి మనం కూడా అనుకొచ్చిందని చెప్పబట్టింది మంత్రి సురేఖ అక్క. అట్లేం లేదండి, మేము ఆల్రెడీ సీఎం గారితో పెట్టాము, మనకు కూడా ఒక మంచి టీం పెట్టాలని చెప్పేసి ఆ టీంని యాక్టివ్ చేయాలని చెప్పాము. వాళ్ళు చేసే ప్రతి దానికి కూడా తిప్పికొట్టేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలని మేమందరం కూడా సూచించడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించారు. గాంధీ భవన్ కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి చూడాలి కాంగ్రెస్ ని వీడుస్తున్న సోషల్ మీడియా టీం కొరత ముంగటి రోజుల్లో మంచిగా అవుతుందో లేదంటే ఎప్పటి షిప్ ఏనుగులనే అన్నట్టు ఉంటదో. కేసీఆర్ పాలనలా టైంకు నీళ్ళు వస్తుండే, 24 గంటల కరెంట్ ఉండేది, రైతు బంద్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రైతుల బతికే ఆగమైంది అని ట్విట్టర్ లో మండివడబట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మళ్ళా ముచ్చటేందో పురాగాడుచుకుందాం పాండ్రి. తెలంగాణలో వ్యవసాయానికి తెగులు పట్టిందని అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఈ ఏడు 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందంటే సర్కార్ చర్యలే కారణమని అంటున్నాడు. దేశానికి అన్నపూర్ణ లెక్క మార్చి తెలంగాణను మేము బువ్వగిన్న చేస్తే కాంగ్రెస్ ఏలుబడిలో మాత్రం సాగు బంద్ అయ్యేటట్టు చేస్తుంది అని మండిపడబట్టిండు. రైతు బంద్ అన్నదికే రైతుల తాను పైసలు లేక భూములు పడాబెట్టిరని అనుకొచ్చిండు. అయితే కేసీఆర్ ఏలుబడిలో రాళ్లకు రప్పలకు బీడు భూములకు బంజర్ భూములకు పడాబెట్టిన భూములకు కూడా రైతు బంధు ఇచ్చిర్రు. అదంతా సాగు భూమి అని ఖాతాలు వేసుకున్నారు. ఇప్పుడు మేమొచ్చి కోటీశ్వర్లకు 100 ఎకరాలు ఉన్నోళ్లకు వ్యవసాయం చేయనులకు రైతు బంధు ఎందుకని వడపోత బట్టి అసలైన అర్హులకే రైతు బంధు ఇవ్వాలని డిసైడ్ అయినాము. ఇన్నొద్దులు ఒట్టి పుణ్యానికి రైతు బంధు ఇచ్చిన వాళ్ళకు మింగుడు పడతలేదు. అందుకే సర్కార్ మీద బట్టగాల్సి మీదేయాలని ఈ తీర్ల సాగు విస్తీర్ణం తగ్గిందని బండలేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక సర్కార్ భూములు అమ్మి పచ్చని పొలాల రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతులు ఇచ్చి సాగును తగ్గించిందే మీరు, మళ్ళా మా మీద ఉల్టా మాట్లాడుతుర్రా అని గరమవుతున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు ఏం దాకా పోతుందో ఏమో. మన టాలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కు మస్తు క్రేజ్ ఉండే వరకల్లా మల్లు ఆర్మీ అని కూడా సోషల్ మీడియాలో మస్తు ఫాలోయింగ్ ఉంటది. కానీ సౌత్ సోషల్ మీడియా మొత్తంలా అల్లు అయ్యారు గదే అల్లు అర్జున్ కొడుకు మాత్రం సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఏడగానొచ్చినా గానీ డబుల్ ఎనర్జీతోని త్రిబుల్ జోష్ తోని సందడి చేసుకుంటా మస్తు వైరల్ అవుతుంటాడు. ఈసారి తాతతోని కలిసి ఇగో ఇట్లా ఆడుకుంటా ఇంటర్నెట్ లో ఇరుగ మరగ తిరుగుతుండు. అది అట్లా కొట్టు తగ్గేదేలే. డాడీ పాన్ ఇండియా సినిమాలతో రికార్డు పక్కన వాళ్ళకి కొడితే మరి కొడుకు ఇట్లా బ్యాట్ తో టాలెంట్ అని చూపించాలి కదా. అందుకే ఇట్లా తాత అల్లర్విందు బాలేస్తుంటే బ్యాట్ తోని మన్మడ ఆయన ఇట్లా ప్రతాపం చూపిస్తున్నాడు. నేను ఇచ్చే ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటా రికామ్ లేకుండా రిలాక్స్ అయ్యే తీరిక లేకుండా బిజీగా ఉండే అల్లర్విందు ఇగో ఇట్లా మన్మన్తో ఆడుకుంటా సంబరపడుతున్న వీడియో ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కొత్త సినిమా టీజర్లకు తీసుకొని తిరుగుకుంటా వైరల్ అవుతున్నది. కానీ అల్లు అరవింద్ తీసే సినిమాలకు అల్లు అర్జున్ యాక్టింగ్ చేసే సినిమాలకు జనాలు పేపర్లు ఇసిరేసి కోట్లు గుమ్మరిస్తారు. కానీ ఈడ మాత్రం మన్మన్ కోసం బాలిసురుకుంటా ఖుషి అవుతున్నాడు పోరీనే. గీత ఆర్ట్స్ కు ఓనర్ అయినా కానీ మన్మన్కి తాతనే కదా అని అనుకుంటే కామెంట్లు చేయబట్టిగా ఈ వీడియో చూసిన వాళ్ళు. సుశిరానుల్లా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.